అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఎట్లా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఆయన చాలా నిరపరాధి అని వార్తలు వస్తాయి. అదే జగన్ అయితే ఆయనే దోషని వార్తలు వస్తాయి. ఇది ఈనాడు జ్యోతినేజ్. సాక్షి చంద్రబాబే దొంగని రాస్తుంది, జగన్ నిర్దోషని రాస్తుంది. ఇది సహజంగా జరుగుతున్న పరిణామం. తమ వాళ్ళని కాపాడుకొచ్చేటటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు తెలుగుదేశంతో కలిసిన బీజేపీని మాత్రం ఎదగాలనుకోవట్లేదు, తొక్కి పడేయాలని అనుకుంటోంది. దానికి సాక్ష్యం ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ బీజేపీకి గురించి రాసుకొచ్చిన కథనాలు. బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. అట్లాగే ఈనాడు రాసుకొచ్చినటువంటి కథనం ఇది అందులో కీలకమైనటువంటిది వచ్చేటప్పటికి ఓటర్ల భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి అంటూ జగన్ మీద, అట్లాగే కోట్ల రూపాయలు బీజేపీ తినేసింది, ఎవరెవరైతే అక్కడ డబ్బులు ఇచ్చారు అంటే ఎన్నికలకు సంబంధించి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళ అందరూ కూడా బీజేపీకి డబ్బులు ఇచ్చారు అన్నటువంటి కోణాన్ని రాసుకొచ్చారు. ఓవరాల్ అంటే బీజేపీని బద్నాం చేస్తున్నారు. అదే వీళ్ళ తెలివితేటలు ఒక కీలకమైనటువంటి తెలివితేటలు. దీంట్లో ఎందుకు ఈ మొక్క ప్రత్యేకించి చెప్తున్నానంటే వాళ్ళ విరాళాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన వాళ్ళలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ రోజు తెలుగుదేశం విమర్శిస్తుంది కదా, పాప ఆయన గట్టిగా అరుస్తుంటాడు. ఆయన పేరు నెల్లూరు, ఆయన ఆనం వాళ్ళ సోదరుడు. ఆయనతో పాటుగా అందరూ తిడతా ఉంటారు కదా. అట్లాగే మెగా ఇంజనీరింగ్ రోజు తిడుతున్నారు కదా. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్లు ఇచ్చింది, మెగా ఇంజనీరింగ్ 28 కోట్లు ఇచ్చింది, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్కో 20 కోట్లు ఇచ్చింది, నాట్కో ఫార్మా 14 కోట్లు ఇచ్చింది, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 13 కోట్లు ఇచ్చింది, భారత్ బయోటెక్ 10 కోట్లు ఇచ్చింది, ఇతరులు 86.6 కోట్లు ఇచ్చారు. మరి ఏం హైలైట్ చేయాల? అదే బీజేపీకి వచ్చేటప్పుడు బీజేపీకి 466 కోట్లు ఎవరు ఇచ్చారో తెలియదు. ఇది అంటే బీజేపీ వలన పోల్ మేనేజ్మెంట్కి తెలుగుదేశానికి అవసరం, కానీ బీజేపీ బాగుపడకూడదు, బీజేపీని బద్నాం చేయాలి. ఇది ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల మీడియా వ్యవహరిస్తున్న శైలి. కాకపోతే నేను నాలాంటిది ఆక్రోశం తప్పించి, అంటే విషయం అర్థమయ్యేలా చెప్పే ఆక్రోశం తప్పించి పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. వాస్తవం ఇది.